ధాన్యపు పంటల్లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట మొక్కజొన్న. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, దాణాగా, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా, పేలాలు, తీపి మొక్కజొన్నగా ఇలా పలు విధాలుగా వాడకం ఊపందుకున్నాక సాగు లాభదాయకంగా మారింది. దీంతో విస్తీర్ణము పెరుగుతోంది. ముఖ్యంగా రబీలో వరి మాగాణుల్లో మొక్కజొన్నను పొలం దున్నకుండానే శూన్య సాగు పద్ధతి లేదా జీరో టిల్లేజ్ విధానంలో ఆరుతడి కింద సాగు చేస్తున్నారు. ఈ విధానంలో పొలం దున్నకం ఖర్చు తగ్గుతుంది, సమయము ఆదా అవుతుంది. జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు చేసి ఎకరాకు 45 నుంచి 50 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులను రైతులు సాధిస్తున్నారు. జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. మనకి మొక్కజొన్నలో సాగు ఖర్చు తక్కువ, దిగుబడులు కూడా పెంచుకుంటూ వెళ్తున్నాము. అలాగే నికర లాభం చూసినట్టుగైతే మనకి చాలా బాగా వస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. విత్తనం మనం అనువైన సమయం ఏంటంటే నవంబర్ 15 లోపు లేదా మ్యాక్సిమం నవంబర్ నెలాఖరు లోపు మనం విత్తనాలు వేసేటట్టుగా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలామంది రైతు సోదరులు ఏంటంటే వరిచేను కోసిన తర్వాత కొయ్యకాల మీద మనం జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు పద్ధతి అంటాము, ఆ పద్ధతిలోనే ఎక్కువ సాగు చేస్తున్నారు. ఎందుకంటే ఒక పదును అలాగే ఒక 15 రోజుల కాలం రెండు మనకు కలిసి వస్తాయి కాబట్టి ఈ వరిచేను కోసిన తర్వాత నల్ల పదును అంటాం. కాలు పెడితే కాలు దిగిపోద్దేమో అనుకుంటాం, కానీ కాలు దిగదు. అది ఆ నల్ల పదును అనేది రైతులు పట్టుకోవాలండి వరిచేను కోసిన తర్వాత. అది ముఖ్యమైన ఫస్ట్ సూచన. ఇది మనం ఆ నల్ల పదును పట్టుకొని ఇమీడియట్గా ఈ విత్తనాలు అనేది వేసుకోవాలి. అయితే విత్తనాలు వేసుకునేటప్పుడు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. మరి ముఖ్యంగా తాడు పెట్టుకొని తాడంబడే విత్తనాలు ఒకటే ఉడిస్తున్నారు. వీళ్ళకి విత్తనాలు ఒకటే వడడం వల్ల ఏంటంటే మనకి మొక్కజొన్న దిగుబడి ప్రధానంగా తగ్గిపోవడానికి కారణం ఇది ఒకటే. ఎందుకంటే మొదటి దఫా ఎరువులు వేయట్లేదు. సో ఖచ్చితంగా మొదటి దఫా ఎరువులు విత్తనంతో పాటు అందించినట్టుగైతే మనకి 10 నుంచి 15 క్వింటాల అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. సో రైతులు ఖచ్చితంగా ఇది గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ విత్తనాలు వేసేటప్పుడు వరుసకి 2 అడుగుల దూరము, అలాగే విత్తనానికి 8 అంగుళాల దూరంలో మనం విత్తనాలు వేసుకోవాలి. మరి 8 అంగుళాల దూరంలో విత్తనాలు వేసుకున్నప్పుడు 8 అంగుళాల మధ్యలో 4 అంగుళాల దూరంలో కన్నం పెట్టి ఆ కన్నంలో ఒక బస్తా డిఏపి, ఒక బస్తా యూరియా, అర బస్తా పొటాష్, ఈ 3 అలాగే వీలైతే ఒక 50 కేజీల వేపపిండి ఎకరానికి కలుపుకొని ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే కొంతమంది రైతు సోదరులు ఇక్కడ ఏం తప్పు చేస్తున్నారంటే విత్తనాలు ఉడిచేటప్పుడు కూడాను విత్తనాలు ఈ కన్నం పెట్టి కన్నంలో పడేస్తున్నారు. అలా పడేయడం వల్ల ఏంటంటే మొక్క అంటే విత్తనము 100% మట్టితో కాంటాక్ట్ రాకపోవడం వల్ల మొలకెత్తి వెంటనే కుళ్ళిపోయి చచ్చిపోతుంది. సో కాబట్టి మనకి మొక్కజొన్న సూటి పంట. ఖచ్చితంగా విత్తనాన్ని కన్నంలో కాకుండా ఈ నల్ల పదునులో ఇలాగ వేణుతో ఒక 2 అంగుళాల దూరంలో అడిచేటట్టుగా, అంటే వేణుతో ఇలా అడిచి విత్తనాన్ని అలా పెట్టి భూమిలో అలా పైన అడిచి మనం విత్తనాలు వేసుకున్నట్టయితే 100కి 100% మొక్కలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ మొదటి దఫా ఎరువు వేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మొక్క బలిష్టంగా తయారవుతుందన్నమాట. వేర్లు వేస్తే బాగా తయారయ్యి ముందు గాలి వేసినా కూడా పడిపోకుండా, అలాగే తయారయ్యే కండి కూడా బలంగా తయారయ్యి 400 గ్రాముల వరకు కూడా కండి మనకి గింజలు బరువు వచ్చేలాగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి దఫా ఎరువు అనేది ఖచ్చితంగా రైతులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి ఏరువాక కేంద్రం ద్వారా సూచించడం జరుగుతుంది. మంచి హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి. మన యూనివర్సిటీ నుంచి చూసినట్టుగైతే DHM 117 అందుబాటులో ఉంది. అలాగే చాలా కంపెనీలు చాలా హైబ్రిడ్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ హైబ్రిడ్స్ ఏవైనా కూడా 120 రోజులు పంట కాల పరిమితి వచ్చి మనకి 40 నుంచి 60 క్వింటాల వరకు దిగుబడి ఎకరాకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాగు యాజమాన్య పద్ధతులు జాగ్రత్తగా చేసుకుంటూ ఈ హైబ్రిడ్స్ని ఎన్నుకొని సాగు చేస్తుందిగా సూచిస్తున్నాం. అట్లాగే విత్తిన తర్వాత 20 రోజులకి, అలాగే 40 రోజులకి, 60 రోజులకి ఒక బస్తా యూరియా, అర బస్తా పొటాష్, ఇలాగా 3 దఫాలుగా పైపాటుగా మనం వేసుకున్నట్టయితే వేసేటప్పుడు ఖచ్చితంగా నీరు పెట్టాలి. వీలైతే కన్నాలు పెట్టుకొని మొక్కకి 2 మొక్కల మధ్య కన్నాలు పెట్టుకొని ఎరువు వేసుకున్నట్టయితే ఇంకా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ దుక్కు దున్నకుండా మొక్కజొన్న సాగు చేసే పద్ధతిలో ముఖ్యంగా మనం చూసినట్టుగైతే కలుపు ప్రధాన సమస్య. సో ఈ కలుపుని ఏంటంటే విత్తనాలు వేసిన 2వ రోజే ఎకరానికి వరి కొయ్యకాలు బాగా పదునెక్కి వరి కొయ్యకాలు పుట్టేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వరిచేను కోసిన తర్వాత అప్పటి వరకు ఉన్న కలుపు కూడా అక్కడక్కడ పుట్టి ఉంటుంది. కాబట్టి ఈ 2 కూడా మనం నివారణ చేసుకోవడానికి ఎట్రజెన్ 1 కేజీ పౌడరు, అలాగే పారాక్వాట్ అయితే బరువైన పొలాలు అయితే లీటరు, తేలిక పొలాలు అయితే 1/2 లీటరు, ఈ 2 కలిపి మనం విత్తనాలు ఉడిచిన 2వ రోజే మనం పిచికారీ చేసుకోవాలి. ఇట్లా మనం చేసుకున్నట్టయితే కలుపుని ముందు పుట్టకుండా మనం నివారణ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎక్కడైనా సమస్యాత్మకంగా మీరు పొలాల్లో ఇంకా కలుపు ఉధృతరంగా వచ్చేదానికి అవకాశం ఉందనుకుంటే 15 రోజుల తర్వాత మీ కలుపు పుడుతుంది. పుట్టిన కలుపు మీద మనం లాడిస్ అనే మందు ఉంది మనకి, టెంబోట్రీ అని, ఇది అయితే 115 మిల్లీలీటర్ల మందుని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి 200 లీటర్ నీటిలో కలుపుకొని. ఈ అన్ని రకాల కలుపు మొక్కలతో పాటు తుంగ కూడా ఏమైనా
సమస్య ఉందా అనుకుంటే మీసోట్రైన్ అనే మందు ఉంది. 1200 మిల్లీలీటర్ల మందు మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులు ఏదైతే మనం పైపాటుగా చెప్పుకుంటున్నామో ఇది 15 నుంచి 20 రోజుల వయసులో పిచికారీ చేసినట్టుగైతే మొత్తం కలుపు మనం నివారణ చేసి మనం ఏదైతే పోషకాలు అందిస్తున్నామో యూరియా, డిఏపి లేదా ఫాస్ఫరస్, సో ఇవన్నీ కూడా మనం పొటాష్ వేస్తున్నాము. ఇవన్నీ మొక్కజొన్న మొక్కలకే బాగా అందుబాటులోకి వచ్చి మొక్కజొన్న మొక్క బాగా తయారయ్యి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే ఇటీవల కాలంలో అక్కడక్కడ మనకి జింక్ లోపం కూడా జరుగుతుంది. జింక్ మన రైతులు కూడా ఈజీగా గుర్తించవచ్చు. ఈన్లన్నీ పచ్చగా ఉంటాయి, ఈన్ల మధ్య అన్నీ కూడా పసుపు రంగులో మారిపోతాయి. మన జింక్ సల్ఫేట్ చూసినట్టుగైతే 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్టుగైతే మరి జింక్ లోపం ఖచ్చితంగా నివారణ చేయాలి. కత్తిరి పురుగు ఉధృతి ఇటీవల కాలంలో తగ్గింది, కానీ అక్కడక్కడ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విత్తనాలతోనే విత్తన శుద్ధి మనం చేసుకుని మన విత్తనాలు ఉడుచుకునేటట్టుగైతే మంచిది. మరి ముఖ్యంగా విత్తన శుద్ధి మనం చేసుకోవడానికి ఫార్టాంజా డియో అనే మందు మనం అందుబాటులో ఉంది. ఈ మందు 1 కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్లు మందు మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు వేసుకున్నట్టుగైతే ఈ కత్తిరిపురుగు రాకుండా మనం నిరోధించుకోవచ్చు. సో 15 రోజుల తర్వాత ఏమైనా కత్తిరిపురుగు వచ్చినట్టుగైతే మనం అక్కడి నుంచి ఫస్ట్ దఫా మనం చూసినట్టుగైతే వేప నూనె, అలాగే క్లోరిపైరిపాస్, ఆ తర్వాత మనం ఇమామెక్టమ్ బెంజోయేట్, తర్వాత కొరాజిన్, ఇలాగ రకరకాల మందులు మార్చి కొట్టుకుంటూ కత్తిరిపురుగు కూడా నివారణ చేసుకోవచ్చు. మరి ఇటీవల కాలంలో ఆకు ఎండు తెగులు కూడా మనం గుర్తించడం జరుగుతుంది. మరి ఆకు ఎండు తెగులు ఏంటంటే కింద ఆకుల మీద ముందు మొదలవుతుంది, అలాగే అక్కడక్కడ మొక్కలు కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆకు ఎండు తెగులు మనం గుర్తించిన వెంటనే ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ కలుపుకొని పిచికారీ చేసినట్టుగైతే ఆకు ఎండు తెగులు కూడా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.